మరి మీకైతే ₹5 అన్నా క్యాంటీన్ భోజనం సరిపోతుందా? బ్రహ్మాండంగా మరి ఎలా ఉంది, ముఖ్యంగా నాణ్యత ఎలా ఉంది? కర్రీస్ అన్ని క్వాలిటీ బాగానే ఉన్నాయి. కొంచెం తినే వాళ్ళకి రైస్ తక్కువ ఉంది అంతే. అంటే వేస్టేజ్ రాకూడదనా? వేస్టేజ్ రాకూడదని వాళ్ళు చాలా మంది తినేవాళ్ళు పారేస్తున్నారు. చూడండి బకెట్ లో. మరి ఇదే భోజనం మీరు అంబులెన్స్ డ్రైవర్ అంటే చాలా చోట్లకి వెళ్తా ఉంటారు, బయట ఇదే భోజనం ఎంత ఖర్చు పెడుతున్నారు? 100 రూపాయలు బయట. పైగా కూడా 1 గంట దాటితే భోజనాలు ఉండట్లా. కొన్ని హోటలు మూసేశారు గ్యాస్ లేక. దొరికిన చోట 100, 130, 150, 200 కూడా ఉంది. మరి ఈ రోజు గ్యాస్ కొరత ఉన్నా మీకు అన్నా క్యాంటీన్ భోజనం దొరుకుతుందా? బ్రహ్మాండంగా పెడుతున్నారు. అందుకు మేము హ్యాట్సాఫ్. నెలకి ఎంత సేవ్ అవుతుంది అంటారు మీకైతే ఈ అన్నా క్యాంటీన్ వల్ల? ఎంతవరకు ఏంటండి, ₹5 భోజనం పెడితే ₹150 భోజనం, ₹5 140 సేవ్ అవుతుంది పర్ డే. అంటే ఒక పూటకి 2 పూటలు తింటాం కదా మేము. ఇక్కడ ₹10 భోజనం అంటే 300 సేవ్ అవుతుంది. మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 200 క్యాంటీన్లకు పైగా ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ కొత్తగా ఇంకొక 60 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా అందరికీ అందుబాటులో రావాలని. ఇది మంచిదేనా? ప్రజలకు ఉపయోగపడుతుంది? మంచిదేనండి. కాదు, వేస్టేజ్ చేయకుండా ఉండమని చెప్తే మంచిది. ఒక మనిషి ఉండాలి, వేస్ట్ చేయకూడదు. రైస్ దొరక్క బాధపడుతుంటే ఆ డబ్బా నిండిపోతుంది. అది ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తినేవాళ్ళు బాగానే ఉన్నారు, కొంతమంది పారేస్తున్నారు.